చూస్తున్నానులా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మనతానున్నది. మరి ఇంకా నీ ముచ్చట్లు అక్కనడి అడుచుకుందాం. అక్క నమస్తే, మంచిగా ఉన్నావా? బాగున్నానండి, బాగున్నాను. ఇక్కడికి జాతరకు వచ్చాము. అక్క ఎప్పుడు వచ్చారక్క? మేము నిన్న మార్నింగ్ వచ్చామండి, 6కి వచ్చాము. ఇక వచ్చేసరికి చాలా దర్శనాలు, సమ్మక్క గారు సారక్క దేవత గారు ఇద్దరు గద్దెల మీదకి రావడం జరిగింది. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు రావడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారక్క? ప్రతి 2 సంవత్సరాలకు మా బిడ్డ వాళ్ళు, మా బావ, మేము, మా సారు వాళ్ళు, మా పిల్లలు అందరం వస్తామండి. మరి రాష్ట్ర మహిళా నాయకురాలు అంటున్నారు కదా, మరి మహిళలకు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ చేశారు, బాగా ఏర్పాట్లు కూడా చేశారు. కొంచెం ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి పోయినసారి కంటే కూడా, ఇంతకుమున్న గత ప్రభుత్వంల కంటే కూడా ఈసారి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్న మన ములుగు సీతక్క గారు కూడా చాలా ఏర్పాట్లు దాదాపు ఒక 2 నెలల నుంచి ఇక్కడ మన జరిగే ఉత్సవాల కోసము, జాతీయ స్థాయిలో దానికోసం, పండగ దానికోసం కూడా చాలా ఏర్పాట్లు చేశారు. కాకుండా కొంచెం ఇబ్బందులు, ఎందుకంటే 2 మంత్సే కదా మా ప్రభుత్వం వచ్చి, 3 మంత్స్ అయింది కాబట్టి కొంచెం, కానీ మళ్ళీ సంవత్సరం వరకు చాలా ఏర్పాట్లు చేస్తారండి. కనీసం చాలా సీతక్క గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి కూడా, ఎందుకంటే నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వానికంటే ఇప్పుడు వచ్చిన 3 నెలల ప్రభుత్వంలో కొంచెం మెరుగుగా చేశారు. ఇక్కడ మన ఏర్పాట్లు కూడా చాలా పద్ధతిగా చేశారు. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా చాలా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే బిల్డింగ్స్ కట్టడం కానీ, దాన్ని చేయడం కానీ, అప్పుడున్న ప్రభుత్వం నామకే వచ్చేది, వస్తున్నాయా లేదా ఆదాయం చూసుకునేది, కానీ ఏ ఏర్పాట్లు చేయలేదు. దాదాపు ఇప్పుడు 2 నెలల నుంచి కూడా ఒక సీతకు ఒక మంత్రి ఉండి కూడా ఇక్కడ ఏరియాలో చాలా ఏర్పాట్లు చేశారు. ఆమెకు చాలా 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 నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా మంత్రి గారికి. ఎందుకంటే ఆమె అంత ఏర్పాట్లలో ఇప్పుడు 2 నెలల నుంచి మునిగిపోయి మన జాతీయ పండుగ కాబట్టి, కానీ అయితే జాతీయ పండుగని చేద్దామని చెప్పి ఆమె చేసినా కూడా ఇక్కడ ఉన్న బీజేపీలు కానీ ఏం చేశారంటే ఇది జాతీయ పండుగ కాదు అంటున్నారు. ఆమె జాతీయ పండుగ, మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఇది జాతీయ పండుగ అని కొన్ని కోట్లు పెట్టారు ఇక్కడికి. అయినా కూడా వాళ్ళు స్పందించట్లేదు. ఒక రాష్ట్రపతి వస్తా అంటే కూడా ఆమె రావడం కూడా చేయలేదు. కానీ మా ఏర్పాట్లు, మా కాంగ్రెస్ పార్టీ చాలా ఏర్పాట్లు చేశారు. వచ్చే వాటిలో కూడా ఆమె చేయగలుగుతుంది ఇప్పుడు కూడా. ఇంకా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చేస్తారు. ఆయనకు కూడా చాలా ధన్యవాదాలండి. ఇంకా ఇప్పుడు ఈ రోజు వరకు ముగిస్తుంది కాబట్టి, ఈరోజు ఈవినింగ్ వరకు అమ్మవార్లు వనంలోకి వెళ్ళిపోతారు కాబట్టి చాలా రష్ వచ్చారు. ఇప్పటి వరకు కూడా 1 కోటి చిల్లర వస్తుందన్నారు. దాదాపు ఒక 1 నెల రోజుల నుంచి కూడా చాలామంది వచ్చి వెళ్తున్నారు. వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా జాతరకు చాలామంది వచ్చారు. ఎప్పుడు కేసీఆర్ 1500 బస్సులు, 2000 బస్సులు వేశారు. ఈసారి మాత్రము 6000 బస్సులు వేశారు. దాదాపు ఒక 1 నెల రోజులైతుంది ఒక 1000 బస్సులు వేసి కూడా. ఇంకా కూడా మే వరకు కూడా ఒక 1000 బస్సులు నడుస్తాయి. ఇప్పుడు ఈ జాతర వరకు ఫస్ట్ వరకు మాత్రం 6000 బస్సులు నడుస్తాయి. కానీ మా ముఖ్యమంత్రి గారు కూడా లేడీస్ జాతరకు వెళ్ళాలంటే ఇంట్లో ఏమంటారు, ఇంట్లో ఏం చేస్తారు, మమ్మల్ని డబ్బులు కాదు, ఇప్పుడు మనం కూలీ పనులు చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళలేకపోతారనే ఉద్దేశంతో కూడా మహిళలకు మాత్రము ఉచిత ఫ్రీ బస్ పెట్టాడు. కాబట్టి ఆయనకు కూడా చాలా చాలా ధన్యాలు. ఆయన ఇప్పటికి కూడా 4 అమలు చేశాడు, ఇంకా 2 ఉన్నాయి. త్వరలో కూడా ఆయన కూడా 2 కూడా అమలు చేస్తారు. ఫస్ట్ ఆరోగ్య సంబంధించి చేశాడు. ఆరోగ్యం ఏమైనా జనాలకి, పేద జనాలు ఉంటారు, వాళ్ళు డబ్బులు పెట్టలేదు, అదే ఆరోగ్య కార్డు ఒకటి చేశాడు. నెక్స్ట్ ఉచిత బస్సు చేశాడు. నెక్స్ట్ మొన్న కూడా ఈ వచ్చే నెలలో కూడా ఉచిత కరెంటు కానీ, మన గ్యాస్ కూడా 500 గ్యాస్ చేశాడు. ఇంకా 2 కూడా అమలు ఉన్నాయి. ఆ 2 కూడా ఈ త్వరలోనే, ఈ 2-3 నెలల్లో ఆయన చేసేస్తాడు. ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు. ఇంత జనం రావడానికి కూడా, ఆయన ఉచిత బస్సులు పెట్టినందుకు కూడా, ఇంత జనం, కోట్ల జనం వచ్చిండు అంటే ఆయన ఉచిత బస్సు పెట్టినందుకే వచ్చిండండి. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. సీతక్క కానీ, కొండ సురేఖ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు వనజారామరెడ్డి అండి, జాలపు వనజారామరెడ్డి. నేను రాష్ట్ర మహిళా నాయకురాలను. మాది ఆలేరు మండలం, టంగుటూరు గ్రామం, యాదాద్రి జిల్లా మాది. మా గవర్నమెంట్ వచ్చి 2 నెలలైనా మేము మంచిగా ఏర్పాట్లు చేసినాం. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా ఆ ఏర్పాటు కూడా చాలా చక్కగా చేస్తామని, త్వరలో చేస్తామని అక్క చెప్తున్నది.